ఒక దోశ, చట్నీ, సాంబార్. ప్రైస్ వచ్చేసి 60 రూపీస్. ఇప్పుడే మేము రూమ్ అయితే చెక్అవుట్ చేసేసినాం. ఇక ఇప్పుడైతే మేము గోకర్ణ వెళ్దామని డిసైడ్ అయిపోయినాం. ఇక గోకర్ణ బయలుదేరుతున్నాం. అందరికీ చేసినాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ గ్యారేజ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. ఇప్పుడైతే మేము గోవాలో ఉన్నాం కదా. ఇక మార్నింగ్ ఇప్పుడు 8:30 అయిపోయింది. ఇక్కడ టిఫిన్ చేసి ఇక చెక్అవుట్ చేద్దాం అనుకుంటున్నాం గోవా. ఇక పక్కనే మురుడేశ్వర్, ఇక గోకర్ణ వెళ్దామని అనుకుంటారు. చూడాలి, టిఫిన్ తిని రేపు స్టార్ట్ చేస్తాం. ఉండాలా పోవాలని ఇక టిఫిన్ చేసి చెక్అవుట్ చేయలే. ఇదే కదా మేము ఉన్నారు. ఇప్పుడైతే టిఫిన్ ఫ్రెష్ అప్ అయినాం. ఫ్రెష్ అయ్యి ఇక టిఫిన్ చేయడానికి పోతున్నాం. ఇప్పుడు టిఫిన్ చేయడానికి ఇక్కడికి వచ్చినాం. ఒక 10-15 మినిట్స్ అయింది వెయిట్ చేయించాడు. ఇక మా ఫ్రెండ్స్ ఎంత రేట్ పడింది, అసలు టేస్ట్ ఎట్లా ఉంది టేస్ట్ చూద్దాం సార్. సాంబార్ వంకాయలు వేసిండు మంచి వంకాయ సాంబార్ అను. ఒక దోశ, చట్నీ, సాంబార్. ప్రైస్ వచ్చేసి 60 రూపీస్. అంతా తక్కువ ప్రైస్ అంటే ఈ హోటల్లో ఇప్పుడే మేము రూమ్ అయితే చెక్అవుట్ చేసేసినాం. ఇక ఇప్పుడైతే మేము గోకర్ణ వెళ్దామని డిసైడ్ అయిపోయినాం. ఇక గోకర్ణ బయలుదేరుతున్నాం. ఈ నుంచి మాకు గోకర్ణ వచ్చేసి 164 కిలోమీటర్స్ ఉంది. మేబీ ఒక 4 అవర్స్ 5 అవర్స్ వస్తుంది. చెకింగ్ ఉంది. ఆ చెకింగ్ కన్నా లేట్ కూడా వచ్చింది. మేబీ ఇక అందరూ అయితే రెడీ అయిపోయారు. పనులు చేసి బయటికి వెళ్తారు. గోకర్ణ వెళ్ళిపోదాం. గోకర్ణ వచ్చి అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక మేము ఇంతకుముందే దోశ అయితే తిన్నాం. ఇప్పుడు ఎక్కడ లేదు, వెళ్ళిపోవాలి గోకర్ణ.
మేము గోకర్ణ అయితే వచ్చినాం. ఇక స్నానం చేసుకొని ఇక రెడీ అయిపోయినాం. ఇక పోవాలి దర్శనానికి చూపిస్తా. గుడి పక్క ఒక 1 కిలోమీటర్ ఉంది. గుడికి దూరంలో ఉన్నాం కొంచెం. అక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు చూపిస్తా. లోపల ఫోన్ అలో ఉంటే. గుడి అయితే మస్తు ఉంటుంది. చూద్దాం. రెడీ అయిపోయినాం. పంజాబ్ తిన్నాం మేము. ఇప్పుడు మేము గుడికి అయితే వెళ్తున్నాం. ఇంకా ఈ సందుగుందులో అమ్మంటే దేవుడి దగ్గరికి అయితే పోవాలి. చూడడానికి బాగుంటాయి ప్లేసెస్. ముందర వెళ్తుంది మన బండి. ఎక్కువసేపు వాటర్లో కూడా బీచ్లో ఇదే గుడి. వచ్చేసాం. మొత్తానికి గుడి ఉంటుంది కానీ ఇళ్ళ దగ్గర ఉంటాయి. కానీ గుడి ఇక్కడే ఉంటుంది. గుడి శ్రీ మహా గణపతి శ్రీ నిలవడం లేదు. 10th క్లాస్లో వచ్చినామంటే ఒక 5 years 2018-19లో వచ్చినాం. దేవుంది తెలియడం లేదు గుడి. ఇక ముందైతే గణపతి దేవుని దర్శనం చేసుకుందామని ఇక టెంపుల్లోకి వద్దాం. గణపతి దేవుని దర్శకున్న తర్వాత మెయిన్ టెంపుల్ రైట్ సైడ్ ఉంది. మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. మెయిన్ టెంపుల్లోకి వద్దాం. మొబైల్ నాట్ అలౌడ్ అంట. మొబైల్ బయట అయితే పోలేదు. ఇక లోపలైతే వీడియో నాట్ అలౌడ్ అన్నారు కాబట్టి వీడియో తీయని లేరు. ఇక్కడ పెద్ద గుడిలోకి అయితే గిన్నెనా ఎంట్రన్స్ వే టు దర్శన్ గిన్నె అని కూడా ఇక్కడ అదే మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జిట్ ఇక్కడ ముంతలు అంటుకుంటా ఎగ్జిట్ ఇక్కడ అయితే ఏం కాదు చూద్దాం. మెయిన్ ఎంట్రన్స్ అయితే ముందర ఎగ్జిట్ వేయడం బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎగ్జిట్ ఇక్కడనైతే బ్యాగ్స్ పెడదామని. ఇదే మెయిన్ ఎంట్రన్స్ గోకర్ణ. చూద్దాం ఫోన్లో ఉందా నాటో కదా. కెమెరా నాటో రాసినా కదా, ఎందుకు తీసుకున్నాను అందుకే బంద్ చేస్తున్నాను. ఈ గుడిలో మెయిన్ ఆచారం ఏంటంటే ఎవరు మీనా బనీన్ కానీ సెట్ కానీ వేసుకోరాదు. ఓన్లీ పంచలు ఓన్లీ లోడే. మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్ వచ్చేసి ఇప్పుడు క్లాపతి గడుస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్త మెయిన్ ఎంట్రన్స్ ఇది. చూద్దాం లోపల తీయనిస్తే వీడియో తీస్తాం. క్యూ అయితే చాలా పెద్ద ఉంది. ఒక మినిమం 1-2 hours పడుతుంది అనుకుంటే దర్శనం కంప్లీట్ కానీ. ఇట్లా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. మినిమం ఈజీ 1 hour 2 hours అవుతుంది కంపల్సరీ. చెప్పలేం ఇంకా ఎక్కువ ఒకటే కావచ్చు. ఈ నుంచి క్యూ ఉంది. అందరూ ఖచ్చితంగా దర్శనానికి రండి, మస్తు ఉంటుంది గుడి. ఇది లోపల గుడిలో టెంపుల్. లోపల ఫోన్ మళ్ళీ ఎవరైనా ఏమంటారో లోపల వెళ్ళి ఇది లోపల వ్యూ. లోపల మంచిగా ఉంటుంది. ఈరోజు మాకు అదృష్టం ఏంటంటే లింగ దర్శనం దొరికింది. శివుని ముట్టుకున్నాం. ఇదే లోపల టెంపుల్. ఇక్కడ గోశాల గిట్ ఉంటుంది, పోతే చూపిస్తాం.